రేపు పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతా ఉంది. ఈ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళ మధ్య నడుస్తున్న ఒక వివాదం పెద్ది మూవీకి కూసింత అడ్డంగా మారే ఛాన్స్ ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రిలీజ్ అవుతుంది, కానీ ప్రొడ్యూసర్ అనుకున్నట్టుగా లాభాలు రాకపోవచ్చు. కారణం ఏంటి? ఇక్కడ ఇన్నాళ్ళు వచ్చేసి రెంటల్ బేసిస్ మీద థియేటర్లు నడిపించారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు పర్సంటేజ్ కావాలి అంటున్నారు. జనరల్గా మిగతా రాష్ట్రాల నాట పర్సంటేజ్ విధానం మీదే రన్ అవుతాయట. ఇప్పుడు పెద్ద సినిమా ఉందండి, ఈ వారం వచ్చింది. ఆ తర్వాత మరలా అదే హీరో సినిమా రావడానికి కొన్ని నెలలుగా సంవత్సరాలు పడుతుంది. అలా పెద్ద సినిమాలు అన్నప్పుడేమో ఒక 2-3, ఒక 4-5 వస్తుంది సంవత్సరానికి. ఇక చిన్న సినిమాలు వచ్చినప్పుడు అవేమో 1 రోజు 2 రోజులు ఆడగానే జనాలు పోవట్ల థియేటర్కి. దాంతో ఏమవుతుంది? ఓటీటీలోకి ఇచ్చేస్తున్నారు. ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేను చూసారా, అవి ఈ సినిమాలు లేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఓన్గా నడిపించుకోవాల్సిందే. అప్పుడు ఏమైంది? ఈ సినిమా ఉన్న రోజు మాత్రమే వాళ్ళకి రెంట్ అన్నది వస్తుంది. లేని రోజు ఏమవుతుంది? వాళ్ళ ఓన్గా తెచ్చుకొని ఆడించుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఆ సింగిల్ స్క్రీన్లు నడిపించడం మా వల్ల కావట్లేదు. మీరా గతంలో లాగా ఇప్పుడుగా సినిమాలు ఇవ్వట్లా ఏంటి? ఒకవేళ చిన్న సినిమాలు ఉన్నాయన్నా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా పొజిషన్ లేదు. అదేమంటే మల్టీప్లెక్స్లు ఇప్పుడుగా పుట్టుకొచ్చేసాయి. మల్టీప్లెక్స్లోనేమో పర్సంటేజ్ విధానాన్ని ఇస్తున్న మీరు సింగిల్ స్క్రీన్ల విషయంలో రెంట్ అంటూ ఉంటే మా వల్ల కాదు. చాలా ఏరియాలలో, ఎస్పెషల్లీ పక్క స్టేట్స్, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, మిగతా అన్ని చోట్ల కూడా పర్సంటేజ్ విధానం మీద నడుస్తుంది. పర్సంటేజ్ విధానం అంటే ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి డిస్ట్రిబ్యూటర్లు కొంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ ఓనర్లు. వాళ్ళతో మాట్లాడుకొని ఇదిగో పర్సంటేజ్ అయితే ఇంత, లేదు రెంట్ అయితే ఇదిగో ఈ రోజుకి ఇంత, లైక్ ఇలా. సో రెంట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు పర్సంటేజ్ విధానం అనుకోండి, కొత్త సినిమా ఈరోజు కలెక్షన్ బాగా వచ్చింది, దాని అందులో పర్సంటేజ్ ఇచ్చేస్తారు వీళ్ళకి. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత సినిమా తీసేసినా కానీ, కొత్త సినిమా రావడానికి టైం ఉందన్నా కానీ థియేటర్ వీళ్ళు రన్ చేయాలి. థియేటర్ మూసేయలేరు కదా. రన్ చేయాలంటే ఏదో తీసుకొచ్చి ఆడేవాళ్ళు వీళ్ళు. అలా ఆడిస్తున్నప్పుడు కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా ముందు బాగా డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులతో సెట్ అయిపోతుంది అని చెప్పేసి పాపం వాళ్ళు న్యాయమైన డిమాండ్. అయితే మన తెలుగు ప్రొడ్యూసర్లు ఏమంటున్నారు? పర్సంటేజ్ విధానం కనుక అయినట్టయితే మాకు వర్కౌట్ కాదు అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? పర్సంటేజ్ విధానం ఎందుకు వర్కౌట్ కాదు అంటున్నారు మీరు? మల్టీప్లెక్స్లో వస్తుంది కదా. అంటే మల్టీప్లెక్స్ ఒకటి, సింగిల్ స్క్రీన్కి ఒకట, మల్టీప్లెక్స్ ఒక న్యాయం, సింగిల్ స్క్రీన్ ఒక న్యాయమా? ఇలా మేము ఒప్పుకోం. రేపు మీరు టికెట్ రేట్లు పెంచుతున్నామంటూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా సింగిల్ స్క్రీన్లో మేముగా టికెట్ రేట్లు పెంచాం, అదే టికెట్ రేటు ఉంచుతాం. అప్పుడు ఏమైంది? ఇవాళ నేను సినిమా చూద్దామని అనుకున్నా, ఓకే, జనాలు ఫుల్గా ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. టికెట్ రేటు కనుక ఒక పెంచిన రేట్ అనుకుందాం, ఒక 300 అనుకుందాం. 300 పెట్టి సినిమా చూడాలా? జనాలు మళ్ళీ దానికి ఫుల్గా ఉండిపోయినారు. వదిలేరా బాబు, ఓటీటీలు చూద్దాం, వదిలేరా పైరసీ చూసేద్దాం, వదిలేరా టీవీలో వచ్చినప్పుడు చూద్దాం, ఇలా అనుకుంటాడు. అదే టికెట్ 100 రూపాయల ఉంది సింగిల్ స్క్రీన్, జనాలు ఫుల్గా ఉన్నారు. అయితే ఏమందరా 300 చూద్దాం, జనాలు అంత ఉంటారు కదా, 100 రూపాయలు కదా టికెట్ రేటు. ఇదండి సేమ్. ఒకప్పుడు నేను కూడా ఇలాగా ఫీల్ అయ్యా. అప్పుడు పైరసీ సీడీలు దొరికేవి, టచ్ కూడా చేసేవాడు కాదు. ఎందుకు? సినిమా టికెట్ అందుబాటులోనే ఉన్నాయి, కాకపోతే థియేటర్తో జనాలు ఎక్కువ ఉన్నారు. ఈరోజు కదా రేపు కదా ఎల్లుండు అంతే. చాలామంది సింగిల్ స్క్రీన్లో సినిమా చూడాలని అనుకున్న వాళ్ళు టికెట్ రేటు మీద బేస్ అయ్యే థియేటర్ రావాలా వద్దా డిసైడ్ అవుతున్నారు. ఇది అర్థమయ్యేలాగా ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. నిన్న ఏషియన్ సునీల్ కానీ, తర్వాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కానీ, వీళ్ళు వచ్చేసి ఈ పర్సంటేజ్ విధానం ఉంటేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయి, సినీ ఇండస్ట్రీ నిలబడిద్ది అంటున్నారు. బట్ మల్టీప్లెక్స్లతో కంబైన్డ్గా ఉండి మల్టీప్లెక్స్లతో జాన్ జీన్ ఉండే కొంతమంది ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు? ఆ సింగిల్ స్క్రీన్లు ఆడితే ఎంత, ఆడకపోతే ఎంత అన్న వేలకు వచ్చేస్తున్నారు. అలా ఉంటే అసలుగా మోసం కదా. సో అందుకని ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి పర్సంటేజ్ విధానమే ఉండాలి అంటున్నారు. రేపు పెద్ద సినిమా అవునన్నా కాదన్నా మెగా ఫ్యాన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువ మంది చూస్తారు. ఎందుకు? ఓలలో ఉంటారు. ఓలలో మల్టీప్లెక్స్లు ఎక్కడ ఉన్నాయండి? ఉన్నాయిలే కానీ మ్యాక్సిమం నాకున్న పరిజ్ఞానం మేరకు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలిసి
1500 స్క్రీన్లు ఉన్నాయట. ఇందులో సింగిల్ థియేటర్లో వచ్చేసి చాలా వరకు తగ్గిపోయినాయట. మేబీ 100 నుంచి 150 ఉంటే 200 ఉంటాయి అంటున్నారు. సో 200 సింగిల్ స్క్రీన్లను బతికించడం కోసం ఈ ప్రొడ్యూసర్ అడిగేలేరా? ఆ పర్సంటేజ్ విధానం మీద ఇవ్వలేరా? ఇవ్వచ్చు కదా. అది వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. అంటే కూల్గా కూర్చొని డిస్కస్ చేసుకునేదానికి ఏకంగా రోడ్ల మీదకి రావటాలు, టీవీలు డిబేట్లు పెడతారు. ఇది ఎంత దూరం పోతుందంటే ఈ సినిమా ఏమో జనం మధ్యలోకి వస్తుంది, సినీ పరిశ్రమ మాత్రం ఏసీ రూముల్లో ఉంటుంది. ఇక హీరోలు అంటారా, ఒకప్పుడు జనాల మధ్యలోకి వచ్చేవాళ్ళు సింగిల్ స్క్రీన్ దగ్గరికి వచ్చి ఇది చేసేవాళ్ళు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఈ సినిమా హీరోలు కానీ హీరోయిన్లు వీళ్ళంతా ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడెక్కడో చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ అన్నప్పుడు కూడా ఆ పార్ట్ రిలీజ్ చేసిన ఈ పార్ట్ రిలీజ్ అది ఎక్కడెక్కడో చేస్తున్నారు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్లకు వచ్చేవాళ్ళు, దానివల్ల సింగిల్ స్క్రీన్ బ్రతికేది, సింగిల్ స్క్రీన్ వైభవం అంటూ వెలిగేది. బట్ ఈరోజు అలా లేదు. మేబీ రేపు రామ్ చరణ్ పెద్ద సినిమాతో ఖచ్చితంగా మరలా పూర్వవైభవం రావాలి సినీ ఇండస్ట్రీకి, సింగిల్ స్క్రీన్లు బ్రతకాలి. అండ్ ఈ పర్సంటేజ్ విధానం, రెంటల్ విధానం అనేది ఏదైతుందో ఫైనల్ క్లారిటీ తీసుకొని కూల్గా పెద్ద మూవీకి ఎటువంటి ఆటంకాలు లేకుండా గవర్నమెంట్ ఏదైతే జీవో ఇస్తుందో దాని మీద బేస్ నాడిస్తారా, లేదా సింగిల్ స్క్రీన్కి వచ్చే టికెట్ రేట్లు పెంచి ఇంకా అదే రేట్లు ఫిక్స్డ్ రేట్లు ఉండేలా చూస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఈరోజు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముగ్గురు కూడా కలిపి ఒకే నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బ్రతుకుతుంది, సినిమా బతికిద్ది. ఓవరాల్గా నా సైడ్ నుంచి నేను అడిగేది ఏంటంటే, ఒక సినీ అభిమానికి, ఒక జర్నలిస్ట్గా, దయచేసి పెద్ద సినిమాలు కానీ, దయచేసి స్టార్ హీరోలకు సంబంధించి కానీ సినిమాలు కనీసం 3 నెలలకు ఒకటనే ఉండేలా ప్లాన్ చేయండి. అప్పుడు ఏమైందంటే ఈ వారం కాకపోయినా 2 వారాలకు ఒకసారి అయినా సరే ఓ పెద్ద సినిమా అనేది వస్తుంది. సంవత్సరాల తరబడి షూటింగ్లు చేసి ఎప్పుడో మీరు రిలీజ్ చేస్తా పోతుంటే ఈలోపు చిన్న సినిమాలు అన్నది జనాలు వచ్చి రాకలాగా ఉన్నట్టయితే థియేటర్లు ఏమైపోవాలి, ఇండస్ట్రీ ఏమైపోవాలి?